అందరికీ నమస్కారం. మనం ఈరోజు మన వంటగదిలో దొరికేటువంటి సుగంధ ద్రవ్యాల్లో మరొక ద్రవ్యం యాలకులు. ఈ యాలకులు బాగా ఖరీదైనటువంటివి. మన భారతదేశంలో యాలకులని కేరళ, అస్సాం, కర్ణాటక రాష్ట్రాల్లో బాగా సాగు చేస్తూ ఉంటారు. ఎగుమతి కూడా చేస్తారు ఈ మూడు రాష్ట్రాల వారు. అయితే ఈ యాలకులను ఉపయోగపెట్టుకొని మన ఆరోగ్య ప్రయోజనాలు ఎటువంటివి ఉన్నాయని మనం చూసుకున్నట్లయితే, ఈ యాలకుల పొడి మనకి పేగుపూత, అల్సర్స్, ఎలర్జీస్ ఏమైనా ఉన్నట్లయితే ఈ యాలకుల పొడి ప్రతినిత్యం తీసుకున్నట్లయితే ఇలాంటి సమస్యల నుంచి దూరం అవ్వచ్చు. అదేవిధంగా మనకి జీర్ణ వ్యవస్థ సంబంధిత జబ్బులు ఉండి అతి విరోచనాలు, ఎక్కువగా విరోచనాలు అయ్యి మనుషులు బాగా బక్కగవుతూ ఉంటారు. తిన్నది వంట పట్టకుండా వీక్గా అయ్యి సన్నబడిపోవటం, ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ యాలకుల పొడి 1 గ్రాము నుంచి 3 గ్రాముల వరకు వాడుకొని పాలల్లో కలుపుకొని ప్రతినిత్యం తీసుకున్నట్లయితే ఈ యొక్క వాళ్ళు సన్నబడటం సమస్య నుంచి దూరం అయ్యి మళ్ళీ వాళ్ళకి శరీర ఆకృతి మంచిగా వచ్చే విధంగా కూడా ఈ యాలకులు తోడ్పడతాయండి. అదేవిధంగా మనకి ఈ మూత్ర సంబంధిత రోగాలు కూడా ఈ యాలకుల పొడి తగ్గిస్తుంది. మూత్రం, కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళను కూడా ఇది బయటికి పోయే విధంగా పనిచేస్తుంది. మరియు కిడ్నీ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మరియు అధిక మూత్రం రావడానికి కూడా ఇది తోడ్పడుతుందండి. అదేవిధంగా గుండె దడ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ యాలకుల పొడిని నిత్యం తీసుకున్నట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా మనకి ఈ తరచు తల తిరగటం అనే సమస్య చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు యాలకుల పొడి 1 గ్రాము నుంచి 3 గ్రాముల వరకు తీసుకొని, పంచదార 1 స్పూన్ తీసుకొని నేతిలో కనుక తీసుకున్నట్లయితే ప్రతిరోజు ఈ తల తిరిగే సమస్య నుంచి కూడా దూరం అవ్వచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మన వంటగదిలో ప్రతి ఇంట్లో కూడా ఈ యాలకులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది మంచి హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ కూడా పనిచేస్తుంది. దీని యొక్క మోతాదు 1 గ్రాము నుంచి 3 గ్రాముల వరకు కూడా తీసుకోవచ్చు. ఈ యాలకులు పెయిన్ కిల్లర్ ఆయిల్, దీని నుంచి తీసిన ఆయిల్ కూడా ఒక పెయిన్ కిల్లర్ లాగానే పనిచేస్తుంది. నమస్కారం.